హాయ్ హలో అండి, వెల్కమ్ టు చంచయ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. పురాతన కాలంలో ఉన్న ఇనుప పెట్టె అనమాట. చాలా కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది మొత్తం డిస్కషన్లో ఉన్నాము. పూర్తిగా అనేది వ్లాగ్ అనేది ఎండ్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ ప్లేస్లో పెట్టాలనేది చూస్తూ ఉన్నాం అనమాట. ప్లేస్ అనేది కొంచెం తక్కువ ఉంది. పెట్టె అనేది చాలా వెయిట్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 టన్ ఉంటుందండి. 7-8 మంది 10-15 మంది కూడా చాలా టెక్నిక్ యూస్ చేసి తీసుకొని వచ్చామన్నమాట. సో అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొని వచ్చేటప్పుడు టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ పగలకుండా వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ సెట్ చేసేదానికి అందరం డిస్కషన్లో పడ్డాము. ఆల్మోస్ట్ ఇది వచ్చి దాదాపు ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్న పెట్టె అన్నమాట. ఇనుప పెట్టెలో డబ్బులు దాచుకునేవాళ్ళు పెద్దవాళ్ళ కాలంలో. ఎందుకంటే దొంగల బారి పడకుండా ఇనుప పెట్టెలో అమౌంట్ పెట్టుకునేవాళ్ళు అనమాట, క్యాష్ అనేది. సో మా పాత ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు ఒక 150 మీటర్స్ ఉంటుంది. ఆ 150 మీటర్స్కి కూడా పెట్టెకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాన్ని మోయాలంటే కూడా చాలా కష్టము. చాలామంది కష్టపడ్డారు. కొంచెం టెక్నిక్ యూస్ చేసి గడ్డపారలు, నెక్స్ట్ 20 ఇంచు పైపు, 20 మీటర్స్ ఉండే పైపు, ఒక పెద్ద పైపు దానిపైన పెట్టుకొని దారంతో లాక్కుంటూ వచ్చామన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చేదానికి కొంత టైం పట్టింది. ఎందుకంటే ఇంట్లో టైల్స్ ఉన్నాయి కాబట్టి టైల్స్కి దెబ్బతినకుండా మనం జాగ్రత్తగా పెట్టాలన్నమాట. ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక మనం కొంచెం నీట్గా సెట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో తక్కువ ప్లేస్లో మనము దాన్ని నీట్గా పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని అందరం డిస్కషన్లో పడిపోయాము. మాటల్లోనే ఒక టెక్నిక్ యూస్ చేసామన్నమాట. సో అక్కడ కింద గోతాలు, అంటే యూరియా గోతాలు ఉంటాయి కదా, అవి కొంచెం స్కిడ్ అవుతాయి అన్నమాట. సో దానిపైన దీన్ని కొంచెం నిలబెట్టి స్మూత్గా జరుపుకుంటూ మనం లోపలికి పెట్టేస్తే కనుక కొంచెం ఈజీ అవుతుందని ఆ టెక్నిక్ అనేది ఫాలో అయ్యాము. సో గోతాలు అనేది పరుస్తూ ఉన్నాం అనమాట. అంటే టైల్స్ దెబ్బతినకుండా గోతాలపైనే మనం నెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కొంచెం చిన్నగా దాన్ని పైకి లేపాలి. పైకి లేపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దాదాపు 700 నుంచి 1000 కిలోలు, అంటే 1 టన్ను మధ్యలో ఉంటుంది అనమాట బరువు. చాలా వెయిట్ అండి, అంత ఈజీ కాదు, కష్టంతో కూడుకున్న పని. సో టాలెంట్ అనేది యూస్ చేయాలన్నమాట. టెక్నిక్ లేకుంటే కాళ్ళపైన పడే అవకాశాలు ఎక్కువ. సో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేదానికోసమే చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నాము. మీరు చూసుకోవచ్చు ఎంత కష్టం అనేది పడుతూ ఉన్నాము. చిన్న ప్లేస్లోనే మనం దాన్ని మూవ్ చేయాలి. ఎక్కడ గోడ తగిలినా సరే ఎగిరిపోతుంది అనమాట. అంటే వెయిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం స్కిడ్ అయినా కూడా డమ్మని కింద పడిపోయి ఆ దెబ్బకే మనకి టైల్స్ అన్నీ పగిలిపోతాయి. సో అలాంటివి జరగకుండా మనం టెక్నిక్గా దారాన్ని యూస్ చేసి కొంచెం స్మూత్గా ఇబ్బంది జరగకుండా ఉండేదానికి ట్రై చేస్తున్నారు. మీరు కింద భాగంలో చూసుకోవచ్చు. కింది భాగంలోనే మనము ఆ దారాన్ని పెట్టి అక్కడి నుంచి ఒక 5-6 మంది పుష్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇప్పుడు దాన్ని లేపాలి. లేపిన తర్వాత మనం స్కిడ్ అవ్వకుండా ఉండే విధంగా కాలుతో కూడా కొంతమంది పట్టుకోవాలి. చూసుకోవచ్చు, స్టార్ట్ చేస్తూ ఉన్నాము. లేపేశారు. అక్కడ బ్యాక్ సైడ్ కూడా కొంతమంది గట్టిగా పట్టుకొని ఉన్నారనమాట. లేపిన తర్వాత కొంచెం స్మూత్గా దాన్ని దించాలి. ఎందుకంటే టక్కన వదిలేస్తే కనుక పగులుతుంది అనమాట కింద. మనం కింద నుంచి లాక్కుంటూ వచ్చాం కదా, సో ఇదికి అది అంతా కింద మొత్తం పెయింట్ అనేది ఎగిరిపోయింది. సో మనం సైడ్కి తిప్పాలి ఇప్పుడు. జాగ్రత్త. ఊరికే
మళ్ళీ ఆడ మనసు ఉండాలా అంతే ఒక్క రావుది నాకేంటి వాళ్ళు పెట్టేదా అంతే అంతే ఇప్పుడు గోతలు కావాలా ఆల్రెడీ అరగన ఉన్నాయి అది తీసుకోవచ్చు కూడా పోతుంది రాయనక్క వద్దులే వద్దులే చూడరా పని పని వాడకి తగలనే వద్దులే వాడికి ఎందుకు మామ అయ్యా కింద మోర్ ఉంది తగలదు టైల్స్ టైల్స్ రౌండ్ టైల్స్ కూడా గ్యాప్ ఉందరా బాగానే ఉంటే ఉన్నాయి లేకుంటే కత్తి తీసుకొచ్చి ఇచ్చేసి ఇది మా పురాతనమైన మా తాతల కాలంలో ఉండింది అనమాట. ఈరోజు దశమి రోజు మా ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. సూపర్గా ఉంది. చూసుకొని ఆయన అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, తీసినా కూడా వస్తుంది. ఇదే అండి మా వ్లాగ్ ఈరోజు. పురాతన కాలంలో ఉన్న ఇనుప పెట్లు, దీంట్లో డబ్బులు దాచుకునేవాళ్ళు అప్పట్లో పెద్దలు. సో చాలా కష్టపడ్డాము, ఆల్మోస్ట్ 1.5 గంట సేపు కష్టపడ్డాము. ఇది మన వ్లాగ్. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నంత వరకు సెలవు. ఇట్లు మీ చర్చ వ్లాగ్. సరిగ్గా బాయ్ బాయ్.